నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం. పసుపు కొమ్ములను దంచి స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్న మహిళా భక్తులు. కడప నగరంలో కురిసిన వర్షంతో ఎండవేడిమి తీవ్రత నుంచి కొంతమేర ఉపశమనం. అకాల వర్షంతో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా విశ్వాసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కడప నగరంలోని కాంగ్రిగేషనల్ టౌన్ చర్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ మోహన్ బాబు మాట్లాడుతూ, మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల తన కడపవాసి కావడం గర్వకారణమన్నారు. ఆయన కుటుంబానికి ఆదరణ కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. ప్రభుత్వం ఈ కేసులోని వాస్తవాలను వెలికితీసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ విజయుడు, ట్రెజరర్ నోవా జెన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మీ పాదములకు వందనమైనా ఈ సాయంకాల సమయంలోనైనా తండ్రి నా ప్రాణ మా సంఘము జరుపున నా ప్రాణ కీర్తి శేషులునైనా దైవసేవకునైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క నా ప్రాణ తండ్రి కుటుంబానికి నైనా మీ ఆదరణ దయచేయండి, మీ నెమ్మదిని దయచేయండి, మీ ధైర్యం దయచేయండి. నా ప్రాణ క్రైస్తవులందరికీ కూడానైనా మీ ధైర్యం దయచేసినైనా తన యొక్క మరణము విషయంలో నా కుటుంబానికి మీ ఆదరణ నెమ్మది ధైర్యం దయచేసి వారిని మీరు బలపరచమని ఆమె పాట పాడుకుందాం. నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండు, నేను కూడా చెరియుండు, నేను కూడి రండి ఎందు పిలుచుచుండగా నేను కూడా చెరియుందు నచ్చట. నేను కూడా చెరియుందు, నేను కూడా చెరియుందు మరల వచ్చి నడిపించును, మరల వచ్చి వేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నాయమైనా సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోబడక నేను వెళ్ళెదను. యేసు సమయమైన ఏ స్థితికైనా నాని కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. బ్యాంక్కి పోతే చెప్తే నెంబర్ ఇస్తామా? ఓకే. పాటలు సంతోషములను పాడుచు ద్వారా పోవలసి ఉన్నానేమి, ద్వారా పోవలసి ఉన్నానేమి. నడు మాటనము నీ రక్షకుండగు యేసే నడుగును, మారాని తనదు మాటనము పాడైన ఘోరము పాపము మాని మా స్తుతులకు పాత్ర కృతజ్ఞ యేసయ్య, మరి ఒకసారి మీ పాదములకు వందనమునైనా ఈ సాయంకాలం ప్రవీణ్ కుమార్ సహోదరుల కుటుంబానికి మీ ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, ధైర్యం దయచేయండి. యేసయ్య
తన మృతికి నా ప్రభువైనా ఏ విధమైన కారణమోనైనా మీరు బాహాటంగా తెలియచేయండి నాయన. ఒకవేళ నిజంగానే నాయన ప్రభువైనా తను నా ప్రభువైనా హత్య గావించబడినట్లయితేనైనా మీరే నా ప్రభు ఆ దోషుని కఠినంగా శిక్షించండి నైనా. లేదా ఒకవేళ నా ప్రభు యాక్సిడెంట్ అయినట్లయితే నా ప్రభువైనా ఆ కుటుంబానికి మీరు నెమ్మదిని ధైర్యం దయచేసినైనా, ఆ క్రైస్తవ సమాజం అంతటికి కూడా మీ ధైర్యం దయచేసి నిరీక్షను నా ప్రభువైనా తండ్రి విశ్వాసం అనుగ్రహించి మీ కృపలో వర్ధులకు సహాయం ధరించి కాకుడునైనా వారి కుమార్తెలకు వారి పరిచర్యకులు మీరే నా ప్రభువైనా ధైర్యపరిచినైనా మీరే మూలో అడిగి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిక ఆశీర్వాదములు వారికి వారి సత్యమణి గారికి బిడ్డలకును ఆయన పరిచర్య. దేవునికి స్తోత్రములు. కడప పట్టణం నుండి కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి నుండి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయుచున్నాము. దైవ సేవకులు కీర్తిశేషులు రెవరెండ్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు సహోదరులు గత కొంతకాలం క్రితము ఆయన యాక్సిడెంట్గా మరణించినట్లుగా ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా సుమారుగా వారము దాటింది, 9 రోజులు అవుతున్నది. కానీ ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఈ ఆలస్యంలో మరి దైవ సేవకుల మీద అనేకమైన విషయాలు మేము వింటున్నాము. దయచేసి త్వరగా ప్రభుత్వం వారు ఈ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చి పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేసి దైవ సేవకులు ఏ విధంగా మృతి చెంది ఉన్నారో త్వరగా క్రైస్తవ సమాజానికి తెలియచేసి వారు సరైన న్యాయం చేసి క్రైస్తవులకి వారు మద్దతుగా ఉండాలని తెలియజేయచ్చు. అదేవిధంగా కడప కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి తరపున పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి, వారి సతీమణి గారికి, సహోదరికి, వారి బిడ్డలకును, వారి పరిచర్యకును దేవుడు ఆదరణ కలిగించి, యేసు ప్రభువు నెమ్మది కలిగించి, ధైర్యం కలిగించి క్రైస్తవ లోకానికి అంతటికి కూడా మరి కడప పట్టణం నుండి ప్రత్యేకమైన సందేశం తెలియజేస్తున్నాము. మరి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కడప పట్టణపు వాసి అనేసి మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. మా కడప పట్టణ వాసి ఆయన 2 రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అంతర్జాతీయ సువార్థికుడిగా పేరుగాంచినాడు. సత్యమునకు సాక్షిగా నిలబడి ఉన్నాడు. మరి ఆయన మరణము క్రైస్తవ లోకానికి ఎంతో బాధాకరమైన విషయము. అయినప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా ధైర్యంగా ఉండి మరి ఇలాంటివి సంఘటనలు మనం ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూస్తూ, సిలువ వేయబడిన యేసు ప్రభువారి వైపు మనం చూస్తూ మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలని తెలియజేయచ్చు. మరొకసారి ప్రభుత్వానికి మా విన్నపం తెలియజేస్తున్నాము. త్వరగా దైవ సేవకుల యొక్క మరణం గురించి సరైన ఇన్ఫర్మేషన్, పూర్తి క్లారిటీ ఇచ్చి క్రైస్తవ లోకానికి తెలియజేయవలసిందిగా, క్రైస్తవ సహోదరులు తెలియజేయవలసిందిగా ప్రేమతో మేము ఈ యొక్క న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ దినాన మా సంఘంలో మేమందరం కూడా సంఘమంతా కలిసి పెద్దలు, స్త్రీల సమాజం వారు, విశ్వాసులు, యవనస్తులు అందరూ కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి ఈ దినాన మా కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి తరపున కడప పట్టణంలో మేము కొవ్వొత్తుల ర్యాలీ, దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయినందుకు గాను వారి మృతికి మేము అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి మేము ఆదరణ తెలియజేస్తున్నాము మరియు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాము. మరి సాటి దైవ సేవకుడు చనిపోయినదా అన్న విషయము మాకెంతో బాధాకరంగా ఉంది. మరి ముఖ్యంగా ఆయన మా కడప పట్టణ వాసి అనేసి మేము ఎంతో గర్వపడుతున్నాము, అతిశయపడుతున్నాము. ఆయన సువార్త అనేక మందికి మార్గదర్శకంగా ఉండి ఉన్నది. ఆయన సేవా పరిచర్య క్రైస్తవ లోకాన్ని ఎంతగానో బలపరిచి ఉన్నది. ఆయన మరణం కూడా క్రైస్తవులందరికీ కూడా ధైర్యంను కలుగజేస్తున్నది. కనుక త్వరగా మేము మా సంఘపక్షమున ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వం వారి మీద మాకు నమ్మకం ఉన్నది. తప్పనిసరిగా వారు నిజ నిర్ధారణ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. అయితే ఇప్పటికే ఆలస్యమైంది కనుక త్వరగా పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేసి, మరి ముఖ్యంగా ఈ యొక్క న్యూస్ ద్వారా మేమేం తెలియజేస్తున్నామంటే అనేక ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి. ఐజీ గారు ఆ దినాన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు తెలియజేయండి, మేము చెప్తామన్నారు. ఇక్కడ మరి ఎక్కడ పడితే అక్కడ ఎటు పడితే అటు ఫేక్ న్యూస్ వస్తున్నాయి. దైవ సేవకుల మీద ఆయన క్యారెక్టర్ని కూడా అనాలిసిస్ చేస్తూ అనేకమైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు స్పందించడం లేదు. దయచేసి ప్రభుత్వం వారికి మా విన్నపము, మా క్రైస్తవ యొక్క మా యొక్క ఉద్దేశాలని, మా యొక్క సిద్ధాంతాలని, మా యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మమ్మల్ని గౌరవించి ప్రేమించి మాకు కూడా ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని నమ్ముచు త్వరగా దైవసేవకుల కుటుంబానికి న్యాయం చేయాలని మరియు ఆ మృతుని గురించి సరైన క్లారిటీ తెలియజేయాలని తెలియజేయచ్చు. ఈ విషయాన్ని సభాముఖంగా మరి పేపర్ విధంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయానంద్.
పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెమినార్స్కు నేను చాలా క్లాసులకి నేను అటెండ్ అయ్యాను. ఆయన ఏదైతే యేసు ప్రభు గురించి ఉన్న దుర్బోధల గురించి చాలా వివరంగా చెప్పేవాడు. అయితే ఇలా ఆయన మరణం జరగడం కొంచెం బాధాకరమైన విషయము. సో త్వరగా ఆయన విషయంలో న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని అలాగే మా దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం కంటే ముందు మా దేవుడు మాకు సమాధానం ఇస్తాడని మేము ఆశపడుతున్నాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ నల్ల చట్టాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు మహమ్మద్ అలీ ఖాన్, రహమతుల్లా ఖాన్లు పిలుపునిచ్చారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశ చరిత్రలో నిన్నటి బుధవారం బ్లాక్ డేగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోందన్నారు. లోక్సభలో భారత రాజ్యాంగ విరుద్ధమైన మరో నల్ల చట్టాన్ని మత విద్వేష పాలకుడు ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఆర్టికల్ 16, 24, 19, 25కు పూర్తిగా ఈ బిల్లు విరుద్ధమన్నారు. అంతేకాకుండా మత స్వేచ్ఛకు, లౌకికవాదం, సోషలిజానికి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ నల్ల చట్టం ఉందన్నారు. దేవుడి పేరిట ఇచ్చే మాన్యాలు వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయని, అలాంటి ఆస్తులను కాజేసే కుట్రలో భాగంగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. భారతదేశ చరిత్రలో నిన్నటి బుధవారం అత్యంత బ్లాక్ డేగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. పార్లమెంటులో భారత రాజ్యాంగ విరుద్ధమైన మరో నల్ల చట్టాన్ని మత విద్వేష పాలకుడు, ఘోర నేరాలకు కారణభూతుడు అయిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు చట్టం 2024ను లోక్సభలో ప్రవేశపెట్టి తమకున్న మెజారిటీతో ఆమోదింపజేసుకుంది. అయితే రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రాజ్యాంగ పీఠిక ప్రకారం కానీ ఆర్టికల్ 16, ఆర్టికల్ 24, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25కు ఇది పూర్తిగా విరుద్ధం. మత స్వేచ్ఛకు కూడా ఈ బిల్లు, ఈ చట్టం విరుద్ధము. తర్వాత లౌకికవాదానికి, సోషలిజానికి భారత రాజ్యాంగం స్పష్టం చేసిన ప్రతి పౌరుడికి కల్పించిన మత స్వేచ్ఛ, సంస్కృతి, సాంప్రదాయాలు, మిగతా ప్రాథమిక హక్కులకు ఇది పూర్తిగా విరుద్ధం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ గారు, అంతేకాకుండా ఇండియా కూటమిలోని సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ 22 పార్టీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. తర్వాత నిన్న జరిగిన లోక్సభ ఓటింగ్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లు చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే చాలా దురదృష్టకరం, లోక్సభలో రాజ్యాంగ వ్యతిరేక బిల్లును ఆమోదించడం న్యాయపరంగా ఇది నిలదొక్కుకోలేదు. కానీ ప్రజాస్వామ్యానికి, మన దేశానికి చాలా బ్లాక్ డే జరిగింది. వక్ఫ్ ఆస్తులు అనేవి దేవుడి పేరుట ఇచ్చే మాన్యాలు, ఆస్తులు. భారతదేశంలో 3వ శ్రేణిలో లక్షలాది కోట్ల రూపాయల ఈ వక్ఫ్ ఆస్తులను కేవలం కాజేసేందుకే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కలిసి తోడేళ్లలా ఈ లక్షల కోట్ల ఆస్తులను కాజేసే కుట్రతోనే ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తుంది, మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంటులో కానీ వేరే చోట కానీ వీళ్ళు బిల్లులు, చట్టాలు చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తుంది ప్రజలకు, సెక్యులర్ వాదులకు, ప్రతి ఒక్కరికి ఈ నల్ల చట్టాన్ని బహిష్కరించమని. పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల మతాల ప్రజలు ఈ వక్ఫ్ సవరణ చట్టం
2024ను బహిష్కరించాలని పిలుపునిస్తున్నాం. నిన్నటి దినం పార్లమెంట్లో రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును ఆమోదించబడింది. నిన్నటి దినం మా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బ్లాక్ డేగా ప్రకటించింది. వీళ్ళు చెప్తారు మన ఏపీ సీఎం నేను ముస్లింలకు మిత్రుణ్ణి, ముస్లింలకు మేలు చేసేవాడిని, నా చరిత్ర ముస్లింలకు మేలు చేసేదాన్ని. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ముస్లిం ద్రోహిలుగా నిలబడ్డారు. వీళ్లకు బుద్ధి చెప్పాలని ప్రతి ముస్లిం సోదరులు ప్రతి లౌకిక వ్యాధి ఆలోచించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు, నల్ల చట్టాలు తెస్తున్నారు. గతంలో కూడా నరేంద్ర మోడీ ఒక నోట్బందీ అని తెచ్చారు. దాంట్లో ఏం చేశారంటే ప్రజలకు మభ్యపెట్టేదానికి ఇది పేద ప్రజలకు మేలు జరిగే నోట్బందీ అన్నారు. కానీ జరిగిందా? జరగలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ముస్లిం పేద ప్రజలకు మేలు జరిగేదానికి తెస్తున్నామని. ఈ నాటకాల వల్ల వాళ్ళ ఎజెండా వాళ్ళు ప్రజలు ఇది చేసుకుంటున్నారు. ముస్లింలకు ద్రోహం చేసేదానికి, ముస్లింలకు నాశనం చేసేదానికి వీళ్ళు పసిగట్టారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడు, న్యాయమైన ఆలోచన, న్యాయ కోవిధులు కానీ ప్రజలు కానీ ఆలోచించి ఇలాంటి నల్ల చట్టాలు, ఇలాంటి ప్రజలకు కీడు చేసే చట్టాల గురించి పోరాటం చేయాలని అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాం. కడప నగరంలో కురిసిన వర్షం నగరవాసులకు ఎండవేడిమి తీవ్రత నుంచి కొంతమేర ఉపశమనం కలిగించింది. ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి మబ్బులు లేకున్నా మధ్యాహ్నం 2:40 ప్రాంతంలో ఒక్కమారుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని భారీ వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో ఎలాంటి సూచనలు లేకుండా కురిసిన వర్షం కారణంగా వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు సుమారు అరగంటకు పైగా ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ వర్షం కారణంగా నగర పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలలో నీరు నిలువగా పలు ప్రధాన రహదారుల్లో సైతం వర్షపు నీరు నిలిచింది. ఈ కారణంగా పాదచారులు, వాహనదారులు కొద్దిమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలన్నరకు పైగా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రజలు ఉక్కపోత కారణంగా సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షం పెద్ద ఊరటనిచ్చిందని నగరవాసులు పేర్కొంటున్నారు. ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలు, పుష్పాలంకరణతో ప్రత్యేక అలంకరణ చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ మధ్య హరిద్రా ఘటన కార్యక్రమం ప్రారంభించి వివిధ పూజోత్సవాలను నిర్వహించారు. గర్భాలయం లోపల పసుపు కొమ్ములు, రోళ్లు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండ రామాలయం ప్రాంగణంలో పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయబద్ధంగా మహిళా భక్తులు రోడ్డులో దంచి స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ పసుపును ఉత్సవాలకు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తామన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అనే నామస్మరణతో కోదండ రామాలయ ఆలంగ ప్రాంగణం మార్మోగింది. ఆలయ కార్యక్రమాలతో సీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు కుటుంబ సభ్యులు ఇంకా భారీగా మహిళా భక్తులు పాల్గొన్నారు.
Rise with the sound. ఈ బ్రహ్మోత్సవాల్లో 9 రోజులైనటువంటి హవనకు అంకురార్పణకు హోమానికి అక్షతలకు రామచంద్రుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమని దశరథ మహారాజుకు తెలియదు, కానీ విశ్వామిత్రులకు తెలుసు. విశ్వామిత్రుడు ఎవరు వనవాస సమయంలో చేసుకున్నటువంటి ఆ కుటీరానికి కూడా వాస్తవం చేసి గృహప్రవేశాన్ని చేసి శాస్త్రరీత్యా వెళ్ళారు. అలాగే కాదు, ఒక పక్షి అయినటువంటి జట
సార్ అప్పుడు ఎన్నికో అట్లా పెట్టా సార్ మనోస్వామి మధ్యలో పెట్టాం స్వామి శ్యామస్వామి ఈ ప్రాంతం స్వామి ఒక్కసారి పైకేసి ఒక్కసారి ముస్లిం సమాజాన్ని మరోసారి నయవంచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎప్పటికీ క్షమించరని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడారు. తాము సెక్యులర్ వాదులమని చెప్పుకుంటూ ముస్లిం ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి ముస్లింలను నట్టేట ముంచడం చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్లకు తగదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జనసేన, టీడీపీ మద్దతు తెలపడం ఏ ఒక్క ముస్లిం క్షమించరన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు ముస్లిం సామాజిక వర్గం బుద్ధి చెప్తుందని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చినట్లు ఆయన ఆరోపించారు. నేడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉందంటే మన తెలుగుదేశం పార్టీ కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీకి ముస్లింలందరూ సపోర్ట్ చేసి గెలిపించారన్నారు. చంద్రబాబు నాయుడు ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా ముస్లిం సమైక్య వేదిక ద్వారా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పడిన కుట్ర ఇది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది. ఎన్ఆర్సీ అప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇదొక నల్ల చట్టం తీసుకొచ్చేసి ముస్లింల ఆస్తిపాస్తులను కాజేసేటందుకు ఒక పేద ముస్లింలు పంచిపెట్టామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు, ఈద్గాలకు పేపర్ ఉండేటోళ్ళకు కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు, పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టబెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎవడెప్ప సొమ్ము కాదు. మా పూర్వీకులు వచ్చేది రోజుల్లో పేద ముస్లింలకు దీన్ని లబ్ధి చేరాలని చెప్పేసి ఆ దైవం అల్లా కోసం ఈ వక్ఫ్ చేసిన భూములు. ఈరోజు మీరు నిజంగానే ముస్లిం మీద ప్రేమ, అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి తీసుకొని పేద ముస్లింలకు పంచిపెట్టాలా కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఇంకా ముస్లింలను అనగదొక్కేసి ఇంకా ముస్లింలను ఇంకా పేదవారం చేసి వాళ్ళని విడగొట్టి వాళ్ళని దేశద్రోహంగా చిత్కరించి ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్న ఈ బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇది మేలు చేసేదని కాదు, ఇది అన్యాయం చేసేటందుకు, ఇది ముస్లింలకు కాల రాసేటందుకు, ముస్లింలకు చేరగొట్టేటందుకు మీరు చేసిన కుట్రపూరిత ఈ బిల్లు తీసుకొచ్చి సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాగే ఈ బిల్లును పాస్ కావాలంటే సెక్యులర్వాదులు అని చెప్పేసి 4 పార్టీలు, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఒకటి నితీష్ కుమార్ గారు, మీరు కింద ఈ బిల్లుకు సపోర్ట్ చేయకపోయిందంటే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు. మీరు సెక్యులర్వాదులము, మేము ముస్లింలు ఎంతో ఉన్నాము, మరి అందరికీ సమన్వయం చేస్తామని చెప్పేసి ముస్లింల ఓట్లు దండుకొని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చేసి ఎన్నుపోటు వచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ మైనారిటీలు, ముస్లింలు అందరు ఏకమై మీరు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ఏమంటే
ఇంకా ఈ బిల్లుకు రాజ్యసభలో పెట్టాల్సి ఉంది. అక్కడికనే కూడా మీరు నలుగురు కలిసి పాస్వాన్ కూడా మీరు నలుగురు కలిసి అక్కడ వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు యావత్ దేశ ముస్లింలు కోరుకుంటున్నారు. మీరు దీనికి వ్యతిరేకించి ఈ బిల్లు పాస్ కావడం చేస్తే యావత్ దేశ ప్రజలు 40 కోట్ల ముస్లిం ప్రజలు మీ వెంట ఉంటారు. మీరు న్యాయం చేసిన వాళ్ళని అనిపించుకుంటారు. మీరు చరిత్రలో నిలిచిపోతారు, లేదంటే చరిత్రహీనులుగా మిగులుతారని చెప్పేసి కూడా మేము మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. సోదరులారా, మీరు గుర్తించాలి, దేవాదాయ శాఖల్లో ముస్లింలకు ఎక్కడ కూడా స్థానం లేదు. మేము ఇప్పుడు అడగడం కూడా లేదు, మాకు అవసరం కూడా లేదు. కానీ వక్ఫ్ బోర్డులో ఇతరులను చేర్చడం ఏమి, ఒకరికి ఒక న్యాయము ఇంకొకరికి న్యాయమా? సౌతిదళ ప్రేమ చూపిస్తున్నారా? మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి సమానమని మోడీ గారు చెప్పారు. నాకెంత హక్కు ఉందో ప్రతి ఒక్క భారతీయునికి హక్కు ఉందని చెప్పేసి. కానీ ఈరోజు ముస్లింలకు అన్యాయం చేస్తూ ఒక కులానికి, అలాగే సిఏలో కూడా ఇతర కులాలకు అందరికీ స్వేచ్ఛ కల్పించారు. కానీ ముస్లింలకు పక్కన పెట్టారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాల రాశారు, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారు. ఇలాగే కింద దేశవ్యాప్తంగా మీరు చేస్తే, ముస్లిం అన్యాయం చేస్తే వచ్చే రోజుల్లో ఎన్ఆర్సీ అప్పుడు ఎట్లా షాయిన్ బాగ్ పెట్టారో అలా రోడ్ల మీదకి వచ్చేసి మీకు బుద్ధి చెప్పినంత వరకు, మీరు దిగి వచ్చినంత వరకు, మాకు న్యాయం చేసినంత వరకు న్యాయ పోరాటం చేస్తామని మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. పరిస్తే ఇతరులకు ఎవరికి ఇది కొనేదానికి కానీ అమ్మేదానికి కానీ ఎవరికి హక్కు లేదు. అందుకోసమే ఈ నల్ల చట్టం తీసుకొచ్చారు. వీళ్ళు కాజేసేటందుకు దీనిలో మార్పులు చేసి మీకు మేలు చేస్తామనే ఒక మమ్మల్ని మొగబెట్టడానికి చెబుతూ, కానీ వాస్తవంగా వాళ్ళు ఇది కాజేసి వీళ్ళకు ముస్లింలకు అన్యాయం చేసి ధనికులకు పెద్ద పెద్ద కంపెనీలు కట్టబెట్టడానికి ఇది కుట్రపూరితంగా చేశారు. కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారు. ఏదో 3 సవరణలు సీఎం గారు పెట్టారు, 4 పెట్టారు, 3 అంగీకరించారని చెప్పేసి 36 సవరణలు చేసేటప్పటికీ 3 ఏమవుతాయి? ఎందుకు తప్పుదావ పట్టిస్తున్నారు? ఆ బిల్లు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంట్లో మీరు ఏదో 3 సవరణలు మాకు ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. ఇది ఎలాంటి మేలు లేదు. 36 సవరణలు చేసేటప్పటికి 3 మీరు చెప్పుకొని గొప్ప చెప్పుకొని ఆ పార్టీలో ముస్లింలు కూడా ముస్లింలు తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోవాలి. ముస్లింల హక్కుల కోసం మీరు ప్రతి పార్టీలో ముస్లింలు కూడా వెంటనే రాజీనామా చేసి ముస్లింల హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం. పసుపు కొమ్ములను దంచి స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్న మహిళా భక్తులు. కడప నగరంలో కురిసిన వర్షంతో ఎండవేడిమి తీవ్రత నుంచి కొంతమేర ఉపశమనం. అకాల వర్షంతో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.